హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలకత్తాలోని ఆర్సీ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ మౌనితా దేబ్నాథ్ హత్యకు నిరసనగా ఈ రోజు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన పరకాల డాక్టర్స్. ఈ ర్యాలీలో డాక్టర్ లలిత నర్సింగ్ హోం నుండి పరకాల బస్టాండ్ కూడలి వరకు ర్యాలీగా వచ్చి నివాళులర్పించడం, మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలి, నిర్భయ చట్టాన్ని అమలు చేయాలి, ప్రజలను కాపాడే డాక్టర్లకే రక్షణ కరువైతే మిగతా వారి పరిస్థితి ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని, డాక్టర్లకు రక్షణగా జీవోలు తీసుకురావాలని డాక్టర్లు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ లలిత, రాజేశ్వర ప్రసాద్, డాక్టర్ సామ్యుయల్, డాక్టర్ సంతోష్, డాక్టర్ అనిత, డాక్టర్ రజనీకాంత్ డాక్టర్లు మరియు మహిళా డాక్టర్లు పాల్గొన్నారు. మహిళలు పనిచేసే చోట ప్రత్యేక భద్రత కల్పించాలి. మహిళలు పనిచేసే చోట మహిళలు పనిచేసే చోట మహిళలు పనిచేసే చోట ప్రత్యేక భద్రత కల్పించాలి. మహిళలు పనిచేసే చోట ప్రత్యేక భద్రత కల్పించాలి. We want justice. 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 కలకత్తాలో జరిగిన మెడికల్ కాలేజ్లో ఒక పీజీ విద్యార్థి, సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థినిపై అమానుషంగా మనం చూస్తూనే ఉన్నాం. 2 రోజుల నుండి అమానుషంగా ఆమె డ్యూటీలో 36 అవర్స్ నిద్రాహారాలు మాని ట్రైనింగ్ పీజీ ఆమె డ్యూటీ చేస్తూ ఉంటే, ఆమె సెమినార్ హాల్లో కూర్చొని చదువుకొని రీడింగ్ రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంటే ఒక అతను వచ్చి ఆమెకి మనం చూసాము 40 మినిట్స్ ఆమెని రేప్ చేసి అమానుషంగా అన్ని పార్ట్స్, బాడీలో ఉన్న టోటల్ పార్ట్స్ కూడా కట్ చేసి అమానుషంగా ఆమె నరక యాతన 40 మినిట్స్ అనుభవించింది. దీనికి ప్రతిఫలంగా మేము ఈ 3 డేస్ నుండి అందరూ ఆల్ ఓవర్ మొత్తం ఇండియా అంతా మొత్తము మనము డాక్టర్స్ ప్లస్ అందరూ నాన్ మెడికల్ పర్సన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా దీని కొరకు మేము ఓపీ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి ఓపీ సర్వీసెస్ బంద్ చేయడం జరిగింది. దీనికి మాకు చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది నాన్ మెడికల్ పర్సన్స్, ఇంపార్టెంట్ సెలబ్రిటీస్, డిగ్నిటీస్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఒక డాక్టర్కే కాకుండా ప్రతి మహిళకు జరిగే అన్యాయంగా ఇదంతా అమానుషమైన చర్య. ఇది వికృతమైన చర్య. ఇది దీంట్లో మామూలుగా అతను చాలా క్రిమినల్ మైండ్ పర్సన్స్ కూడా, మనకు డ్రగ్ అడిక్షన్ ఎక్కువైపోయింది, దాని పరంగా క్రిమినల్ మైండ్ పర్సన్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. సో ఇది ఒక డాక్టర్కి అనుకోకుండా ప్రతి మన ఇండియాలో ఉన్న ప్రతి ఊర్లలో ఉన్న విలేజ్లో, డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా మనకు సపోర్ట్ అవసరం. దాని పరంగా మేమందరం కూడా దోషులందరినీ కఠినంగా శిక్షించాలి. ఎవరు కూడా ఇంకోసారి ఇమీడియట్ గా ఇంకో అతను కూడా భయపడాలి, ఎట్లాంటి చేయాలంటే భయపడాలి. అట్లా ఆ విధంగా కఠినంగా శిక్షణ పడాలి, శిక్షించాలని కోరుకుంటున్నాము. అండ్ థరో ఇన్వెస్టిగేషన్, అది సింగిల్ పర్సన్ చేసింది కాదు, దాని వెనకాల చాలా మౌల్యం ఉంది అని వినికిడి.
దాన్ని ఇమీడియట్ గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ చేసి పనిష్మెంట్ కూడా అంతే కఠినంగా ఇమీడియట్ గా ఉండాలి. ఇంకా పెద్దగా దర్యాప్తులు డిలేట్ దర్యాప్తులు ఎలా ఉండాలి అంటే మళ్ళీ ఇంకొకరు అలాంటి తప్పు చేయడానికి భయపడేటట్టుగా ఉండాలి శిక్ష. అండ్ రక్షణ పొందకుంటే కూడా అట్లాగే ఉండాలి. గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి ఈ విషయంగా. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిగతంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు అనుకునే విధంగా ఎంతో గట్టి పకడ్బందీ చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా ఒక మహిళను అని చూడకుండా ఒక మెడికల్ విద్యార్థి అని చూడకుండా మెడికల్ కాలేజీ లోపలనే అమానుషమైన విధంగా ప్రవర్తించి ఆమెను చంపేసిందంటే ఆ దోషికి శిక్ష నా ఉద్దేశం లోపల అదే రకంగా అతన్ని కూడా హింసించి చంపాలి. అయితే తప్ప వేరే వాళ్ళు వెనుకంజ వేయరు. లేకపోతే ఈ చట్టాలు మా చుట్టాలే అన్నట్టు వ్యవహరించే రాజకీయ నాయకులు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, లాయర్లు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఈ కేసు బాధించే వాళ్ళే దుర్మార్గులు ఉంటారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలంటే వారి శిక్ష ఈ అమ్మాయికి అయితే ఏ విధమైన నరకయాత్రను చూపించిందో వాళ్ళకు కూడా అదే విధమైన నరకయాత్ర చూపించాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం లోపల మహిళను ఒక స్త్రీ శక్తిగా దేవతామూర్తిగా చూసే ఈ దేశం లోపల ఇలాంటి అరాచకత్వం జరిగినందుకు చాలా శోచనీయం. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నందువల్ల ఏ మహిళ ఎట్లా బయటకు వచ్చి సమానత్వాన్ని చూపించుకొని పురుషులతోటి సమానంగా అని చెప్పి ఈ సమాజం లోపల ఈ దేశం లోపల ప్రతి ఒక్కరికి కూడా ముందుండి ప్రతి ఒక్కరికి పర్సెంటేజ్ ఇచ్చి ఈ రోజు 33% పార్లమెంట్ లోపల ఇస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్ లోపల 50% మహిళలకు ఇస్తున్నారు. మరి వీటి వరకైనా